నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మైనర్కు ప్రేమ పాఠాలు. ఓ ప్రముఖ విద్యా సంస్థలో చదువుకుంటున్న 7వ తరగతి బాలికను ఆ తరగతి ఉపాధ్యాయుడు బాలికను భయభ్రాంతులకు గురిచేసి అపహరించి అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు విద్యా సంస్థ ముందు ఆందోళనకు దిగారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నిందితుడిపై అట్రాసిటీ, ఇతర సెక్షన్లను జోడించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఎలాంటి ఉపాధ్యాయుల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారో ఒక్కసారి మీరు పరిశీలించుకోవాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అయ్యా, 13 ఏళ్ళు 7వ తరగతి చదువుకునే బాలికకి అభయం శుభయం లోకం తెలియని పాపకి మాయ మాటలు చెప్తున్నటువంటి టీచర్ల మీద ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కఠినంగా శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు ఎవరైతే ఈ లైంగిక దాడికి గురైనటువంటి బాలిక ఉందో ఆ బాలిక గృహాన్ని సందర్శించాల్సినటువంటి నైతిక బాధ్యత తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మీద ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే బాలిక అదృశ్యమైందని తల్లిదండ్రులు కంప్లైంట్లు పెడితే పోలీసులు వారు చేస్తున్నటువంటి వారి పనితీరు మీద కూడా ఎంఆర్పీఎస్ తరఫున మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. నిజంగా బాధితులు అందించినటువంటి ఫిర్యాదుని మీరు ఖచ్చితంగా నిజాయితీగా పారదర్శకంగా నమోదు చేస్తే బాధితులు ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఎస్సీ మాల సామాజిక వర్గం చెందిన బాలిక మీద ఇంత అన్యాయం జరిగితే కనీసం అట్రాసిటీ సెక్షన్ ని దీంట్లో ఇన్వాల్వ్ చేయలేదు. అమ్మాయి మైనర్ బాలిక కనీసం పోక్సో చట్టాన్ని కూడా పోలీసులు కట్టలేదు. అంటే ఎవరైతే లైంగిక దాడికి పాల్పడినటువంటి ఉపాధ్యాయుడు, అదే విధంగా ఈ పాఠశాల యాజమాన్యం మొత్తం కూడా సెటిల్మెంట్ తో ఒప్పందం కుదుర్చుకొని బేరం మాట్లాడుకొని మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా మన ఎస్సీ మాల సామాజిక వర్గంలో 7వ తరగతి చదువుతున్న మన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మీద మీరందరూ స్పందించాలని కోరుతూ 24 గంటల్లో నలంద కరస్పాండెంట్, నలంద విద్యా సంస్థల యాజమాన్యం దీనిపై స్పందించి వివరణివ్వాలి, బాధితులకు అండగా ఉండాలి. పోలీసులు కూడా లైంగిక దాడికి పాల్పడినటువంటి ఆ టీచర్ మీద, ఉపాధ్యాయుడి మీద పోక్సో సెక్షన్ పెట్టాలి, అట్రాసిటీ సెక్షన్ పెట్టాలి. కఠినమైన సెక్షన్లు పెట్టకపోతే మందకృష్ణ మాదిగన్న నాయకత్వంలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి వేలాది మందితో దళితులు ఎంఆర్పీఎస్ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. అరెస్ట్ చేయాలి, లైంగిక దాడి చేసిన టీచర్ ను వెంటనే పర్మిషన్ రద్దు చేయాలి, నలంద విద్యా సంస్థలకు వెంటనే